ప్రైవేట్ బడి వద్దు సర్కార్ బడి ముద్దు ఈ నినాదం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో మారుమోగుతోంది. టంగుటూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో సర్పంచ్ వార్డు సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత లేకుండా చూస్తామని, నాణ్యమైన విద్యను అందిస్తామని గ్రామ పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు అదరగొట్టారు. చిన్నారులు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం, ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న కరాటే విన్యాసాలు ప్రదర్శించడం గ్రామస్తులను అబ్బురపరిచాయి. విద్యార్థులు చేసిన డాన్స్ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ క్రాంతి, డాన్స్ మాస్టర్ వేణులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, రమాదేవి, టీచర్లు రవికుమార్, జహంగీర్ మరియు గ్రామ పెద్దలు నేల రామన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సర్కార్ బడిని బలోపేతం చేసేందుకు టంగుటూరు గ్రామస్తులు చూపిస్తున్న ఈ చొరవ నిజంగా అభినందనీయం. ఈ బడిబాట కార్యక్రమం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం. ఇది ఈ బడిబాట కార్యక్రమానికి నాంది మేము 2024 ఆగస్టులో వచ్చినప్పుడు నేను మేడం గారితో మాట్లాడడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజున మన సర్పంచ్ లేరు గ్రామంలో. ఈరోజు అదృష్టం ఏంటంటే యువ నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు, ఉత్సాహవంతమైన నాయకుడు మన అనిల్ కుమార్ గారు, తర్వాత వారి కార్యవర్గ సభ్యులు కూడా అలానే ఉన్నారు. అవి దొరకలేని పరిస్థితులు ఉంటాయి. ఇంతకుముందు కూడా ఒకరిద్దరు పెద్దలు కూడా చెప్పిండ్రు, స్కూళ్ళు మూతలు పడితే ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. రేపు మన సర్టిఫికెట్లు మన పిల్లలకు కూడా పరిస్థితులు ఉండేలాగా ఉన్నాయి. స్ట్రెంత్ తగ్గింది, మనం ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి బడిబాట కార్యక్రమం అనేది తీసుకుందాం, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నా వంతుగా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అందరం వస్తాం, పూర్తి స్థాయిలో సహకరిద్దాం. ఫస్ట్ ఒకసారి మనం ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కలుద్దాము అని చెప్పేసి ఒకరోజు కార్యక్రమం పెట్టిండ్రు వాళ్ళు. అదే రోజు మేము అందరి తల్లిదండ్రుల దగ్గరికి పోయినాం.
సార్ కొంతమంది ఒకరోజు కొంతమంది మిస్ అయిన వారిని కూడా నెక్స్ట్ డే కలిసినాం. ఇంకా కొంతమంది ఉంటే కూడా వాళ్ళని కూడా కలుస్తాం. ఆ రోజు పోయినప్పుడు వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము లక్షల రూపాయలు పెడుతున్నాం, ఎన్ని పెట్టినా కూడా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు అనేది ఒకటైతే, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం, అంతేగాని మన ఊర్లో మంచిగా స్కూల్ను బాగా చేస్తే మనం తప్పకుండా పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా వినబడడం జరిగింది. నేను ఇక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడనే మా తమ్ముడు ఉపేష్ కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు అక్కడనే కలిసారు. తప్పకుండా అన్న స్కూల్ కోసం మనం సార్లను కొంతమందిని వాళ్ళని కూడా టైట్ చేద్దాం, ఇంకా కొంతమంది తీసుకొచ్చి చేస్తే మాత్రం మన ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఈ స్కూల్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. అందరినీ మోటివేట్ చేద్దామని చెప్పేసి అందరినీ కలిసినాం, ఇళ్ళకి పోయినాం, రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా సహకరిద్దాం, తప్పకుండా మన స్కూల్ని బాగా చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒకరోజు సమావేశం ఏర్పాటు చేద్దాం, ఒకరోజు లంచ్ ఏర్పాటు చేద్దామని మా కట్ట రాజిరెడ్డి బాబా కూడా అన్నాడు. వాళ్ళతోటి కూడా ఒకరోజు మనం మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏ విధంగా వాళ్ళు కేర్ తీసుకుంటారు అనేది కూడా సార్లు కూడా హామీ ఇస్తారు, వాళ్ళ ముందు కూడా మాట్లాడతారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో ఇప్పటికే ఒక 10-15 మెంబర్స్ పిల్లలు మా పిల్లల్ని జాయిన్ చేసాము అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ స్కూల్ బాగుపడేంత వరకు ఈ స్కూల్ని మనం కాపాడుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోదాం. ప్రైవేట్ స్కూళ్ళలో సరే ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే ఏమైందంటే, ఇంతకుముందు పువ్వులు ఉండేది, మల్లె పూలే కావచ్చు, గులాబీ పూలే కావచ్చు, ఇట్లాంటి పూలు చెట్టుకు 1, 2, 4 అయితే పూసేది. ఇప్పుడున్న కాలంలో ఒక్కొక్క చెట్టుకు 100 పూలు పూస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడున్న పూలకి స్మెల్ ఉంటుంది, అది ఒరిజినల్ పూలు, ఇప్పుడు అన్ని డూప్లికేట్ పూలు ఉన్నాయి. అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, రేపు ఏదైనా ఎదుర్కోగల శక్తి వాళ్ళకు ఉంటుంది, దృఢంగా తయారవుతారు అనేది కూడా నా ఉద్దేశం. ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ స్కూల్ను కాపాడి, ఇది మన ఊరు స్కూలు, మన స్కూల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.